అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురుగాక. అలాగే ఈస్టర్ సండే మీరు అందరూ ప్రభు సన్నిధికి వెళ్ళి చక్కగా దేవుని వాక్యాన్ని విని మీరు బలపరచబడ్డారని నమ్ముతున్నాను. దేవుడు మీ అందరిని కూడా రాబో దినాల్లో ఒక బలమైన సాధనాలుగా నా ప్రభు వాడుకోబోతున్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేసుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండండి. దేవుడు మీ పరిస్థితులన్నింటినీ తారుమారు చేయగలిగిన దేవుడు. ఉదాహరణకి ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. మనల్ని ద్వేషించిన వారు, మనల్ని దూరం పెట్టిన వారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఒకనాడు తిరిగి మన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మనల్ని కౌగిలించుకొని, అయ్యో అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, అనవసరంగా మిమ్మల్ని తప్పుడుగా ఊహించుకున్నాను, మీరు చాలా మంచివారు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చాలా ఉన్నతమైన వారు అని ఒకవేళ మనతో సాక్ష్యాన్ని పంచుకుంటే మన హృదయానికి పట్టరాని సంతోషం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ సంతోషం మనకి రాదు. ఇలాంటి సందర్భం మన జీవితంలో జరుగుతుంది అంటారంటే ఈరోజు సేవకుడికి ఒక మాట చెప్తాను. 100% ప్రభు ఆ సందర్భాన్ని మన జీవితంలోకి తీసుకురాగలిగిన సమర్థుడు. ఖచ్చితంగా ఆయన ఇలాంటి సాక్ష్యాలు మన కుటుంబాలు ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ మాట మనం చదవగలిగితే, నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడిని యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. దేవుడు మనల్ని మహిమపరిచే సందర్భం ఒకరోజు వస్తుంది. దేవుడు మనల్ని అందరి మధ్యన మహిమపరచగలిగిన దేవుడు, అందరి మధ్యన గణపరచగలిగిన దేవుడు. మనం దీవించబడ్డం ప్రారంభించిన తర్వాత చుట్టూ ఉండే ప్రజలందరూ మనల్ని చూసి, మనల్ని దీవిస్తున్న దేవుడు ఉన్నతమైన వారని, మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడని ప్రజలందరూ చూచి మన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చే రోజు ఒకరోజు వస్తూ ఉంది. ఈరోజు నేను అంటాను కదా, ఎంతమంది అయితే నిన్ను తక్కువగా చూశారో, ఎంతమంది అయితే నిన్ను జ్ఞానం లేనంటి వారిగా చూశారో, ఎంతమంది అయితే నిన్ను తృణీకరించారో వారందరూ నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చే రోజు వస్తుంది. కొన్నిసార్లు అంటారు, అయ్యా నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా అని చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. నా 2 చేతులు జోడించే మాట చెప్తున్నాను. నీ ఒంటరితనం ఎంతో కాలం ఉండదు, నీ ఒంటరి అనుభవాలు ఎంతో కాలం ఉండదు. నా ప్రభువు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారందరూ పరిగెత్తుకొని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా నా ప్రభు చేయబోతా ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండు. దేవుడు నిన్ను గణపరచాలంటే ఒకే ఒకటి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచదనని దేవుని లేఖనాలు చదివించినట్లు దేవుని నామాన్ని పట్టుకుని అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళు. నీ బలము నీ జ్ఞానం పక్కన పెట్టి, ప్రభా నీ నామము ద్వారా బలము నాకు దయచేయి, నీ నామములో నీ శక్తి ఉందని నేను నమ్ముతున్నాను ప్రభా అని విశ్వాసంతో అడుగులు ముందుకేస్తే ప్రభువు నీ ఒంటరి జీవితాన్ని అనేక మందికి ఆదర్శవంతంగా నా ప్రభు మార్చబోతున్నాడు. ధైర్యంగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.